పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం రావాడ రోడ్డు జంక్షన్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు సిపిఎం కాంగ్రెస్ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మండంగి రమణ భారీ ర్యాలీగా వెళ్లి కురుపాం నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి వివి రమణకు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అనంతరం ధూళికేశ్వర స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మండంగి రమణ మాట్లాడుతూ గిరిజన సమస్యలు పరిష్కరించకుండా గాలికి వదిలేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఎన్నికల్లో గద్దెదించే అవసరం ఎంతైనా ఉందన్నారు. గిరిజన ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే సిపిఎం కాంగ్రెస్ కూటమి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. అనంతరం ఎస్ పుణ్యవతి మాట్లాడుతూ 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ యువతి యువకులకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హామీ ఇచ్చి నెరవేర్చకపోవడం అన్యాయమన్నారు. పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గద్దెదించాలన్నారు. రానున్న ఎన్నికల్లో కురుపాం నియోజకవర్గం సిపిఎం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మండంగి రమణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. నా పేరు మండంగి రమణ, కురుపాం నియోజకవర్గం సిపిఎం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈరోజు నామినేషన్ 11:30కి దాఖలు చేస్తున్నాము. ముఖ్యంగా మరి ఈ ప్రాంతాలు అభివృద్ధి చేయడానికి దోహదపడుతుంది. ఆ రకంగా ప్రజానికానికి ఈ నామినేషన్కి వచ్చి జయప్రదం చేయాలని, అలాగే ప్రజలంతా ఈ అనుభవిస్తున్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం చేస్తానని, ప్రజల పక్షాన నిలబడి అన్ని రకాలుగా అన్ని సమస్యలు ఈ ప్రాంతాలు ఉన్నటువంటి సమస్యల మీద నిలబడి పోరాటాలు చేయాలని నిర్ణయించుకున్నాం. ఆ రకంగా ఈరోజు నామినేషన్స్ చేసి రాబోయే రోజుల్లో ఈ ప్రాంత అభివృద్ధి కోసం సిపిఎం పార్టీ ఎల్లవేళ్ళలో అండదండగా ప్రజల పక్షాన ఉంటుందని చెప్పేసి మనవి చేస్తున్నాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీ బలపరుస్తున్న పార్టీలను ఓడించండి. ప్రజా సమస్య కాబట్టి అందరూ కూడా సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి కల్పించాలని కోరుతున్నాం. అలాగే అరకు పార్లమెంటు నియోజకవర్గానికి ఇండియా కూటమి అభ్యర్థిగా సిపిఎం పార్టీ నాయకులు